అన్నమాట. రెండో గుంపు ఏంటంటే ప్రార్థనా పరుల గుంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో మనం పండగ గుంపులో ఉండాలా, ప్రార్థనా పరుల గుంపులో ఉండాలంటే మనం అందరం కూడా ప్రార్థనా పరుల గుంపులో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి 2024 సంవత్సరంలో దేవుడి యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని మరొక మెట్టు పై స్థాయిలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తీసుకొని వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెన్నంటే ఉండి మరి ఎంతగానో సేవా పరిచర్యలో మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగనే మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి కూడా నా ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి సువార్త క్రీస్తు శిష్యుడైనటువంటి, క్రీస్తు దాసుడైనటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. గమనించలేదా? మీరు ఎవరైనా చదివితే నేను సంతోషపడతాను. మైక్ నేను అందిస్తాను. ఏమన్నా బిడ్డలు ఎవరైనా చదువుతారా? పాస్టర్ గారు చదువుతారట. మార్కు సువార్త 4వ అధ్యాయము. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి గమనించండి. పరిశుద్ధాత్ముడు ఒక నూతనమైన కోణంలో ఈ లేఖనంలో నుండి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ లేఖన భాగంలో నుండి ఒక నూతనమైన కోణంలో మన ఆత్మీయ జీవితాలు బలపడులాగున మనతో స్పష్టంగా తేటగా మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులైన, చదవబడినటువంటి లేఖన భాగంలో మీ అనుదిన వాక్య లేఖన ధ్యానములో ఏ విధంగా లేఖనాల్ని ధ్యానం చేయాలో ఇప్పుడు ఈ లేఖన భాగంలో నుంచి నేను మీకు చెప్పి నేను సందేశంలోకి వెళ్తా. ఇప్పుడు ఈ లేఖన భాగంలో నుండి నేను ఒక మెసేజ్ని ఎలా ప్రిపేర్ చేశాను మీకు విషయం అర్థం కావాలన్నమాట. మాస్టర్ గారు మెసేజ్లు చెప్తారు కదా, అయితే ఆ మెసేజ్లో ఎలా సిద్ధపరుస్తారు, ప్రిపరేషన్ ఏంటి, ఏ పదాలు పట్టుకుంటారు, ఏ పదాలను పట్టుకొని ఆ పదాలని ధ్యానం చేస్తారు. ఇప్పుడు ఈ లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. ఆ దినమే చదువుతూ ఉన్నాను 35వ వచనం. అయ్యా, ఈ సందేశాలు ఎందుకు చెప్తున్నామంటే మేమేదో గొప్ప ప్రసంగికులమని మీ చేత పిలిపించుకోవడానికి కాదు ప్రియులరా. విన్న మీ ఈ సందేశాలన్నీ కూడా మీరు బలపడి మీరు ఇతరులకు అందించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి విని మీరు బలపడి ఇతరులను ఈ సందేశాల ద్వారా మీరు ఏం చేయాలి? బలపరచాలి. దేవునికి స్తోత్రం. లతా టీచర్ గారు అంటారు, నేను మా యొక్క మావయ్య గారు లోతన సంఘానికి వెళ్ళినప్పుడు మీ మెసేజ్ నేను చెప్పానండి, వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, వాళ్ళు చాలా ఆనందించారు, ఈ విషయాలన్నీ ఎక్కడ మీరు సేకూర్చుకున్నారు అని చెప్పి వారు అడుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందండి అని వారు అంటూ ఉంటారు. కాబట్టి ఈ సందేశాలన్నీ కూడా విని బలపడి మీరేం చేయాలి? ఆయా సమయాల్లో సందర్భానుసారంగా మీరు ఇతరులకు ఈ సందేశాలను వివరిస్తూ వారిని ఆత్మీయంగా బలపరచాలి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అద్దరికి పోవుదమని శిష్యులతో చెప్పగా, అద్దరికి సున్నా చేసేదాన్ని. మొదటి పదం ఏంటి? అద్దరికి. అద్దరికి అంటే ఇటువైపు నుంచి అటువైపుకి, అద్దరికి సున్నా, దాన్ని రౌండ్ చేశాను. పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో, మళ్ళీ అండర్లైన్ చేద్దాం లేదా రౌండప్ చేద్దాం, ఏ దోణిలో? చిన్న దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కూర్చున్నారనమాట. ఎక్కడికి? అద్దరికి ప్రయాణం అవ్వడానికి. ప్రియులారా, రౌండ్ చేయండి, అండర్లైన్ చేయండి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి. ఇప్పుడు అండర్లైన్ చేద్దాం. మూడో మాట. మొదటి మాట అద్దరికి, రెండో మాట చిన్న దోణిలో, మూడో మాట పెద్ద తుఫాను. అండర్లైన్ చేద్దాం, రౌండప్ చేద్దాం. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము,
నీకు చింత లేదా? దాన్ని అండర్లైన్ చేద్దాం. మరొక పదం, ఇది ఎన్నో పదం? ఇది 4వ పదం. నీకు దేవా మేము కష్టాల్లో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, ఇప్పుడు నీకు చింత లేదా? తర్వాత, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. చివరి మాట, మిక్కిలి నిమ్మలమాయను. ఈ పదాలన్నీ కూడా జాగ్రత్తగా మనం ఒక్కసారి మనసులో ఉంచుకుందాం పిల్లరా. నా సందేశం యొక్క అంశం ఏంటంటే, చిన్న దోణె పెద్ద తుఫాను. చెప్పాలి, చిన్న దోణె పెద్ద తుఫాను. తర్వాత, చిన్న కుటుంబము పెద్ద సమస్య. కుటుంబము చిన్నది, సమస్య పెద్దది. చిన్న జీవితము చిన్న జీతము. చెప్పాలి, చిన్న జీతము. తర్వాత మాట మీకు అర్థమైపోయి ఉంటుంది, పెద్ద అప్పు. చిన్న జీవితము పెద్ద అప్పు. 2024వ సంవత్సరము జనవరి మాసముతో మన ప్రయాణం ప్రారంభమైంది పిల్లలు. ఒక నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితంలో జనవరి సంవత్సరంతో మన ప్రయాణము ప్రారంభమై ఈ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్తుంది? డిసెంబరు 12వ నెల, డిసెంబర్ మాసం 31వ తారీఖు దాకా 2024వ సంవత్సర ప్రయాణంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారు ఇద్దరి నుండి అద్దరికి ఏ విధంగా ప్రయాణానికి చిన్న దోణిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కించుకొని వెళుతూ ఉన్నారో, ఇప్పుడు మన చిన్న కుటుంబాలుగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు మన జీవిత ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, నూతన సంవత్సరంలో జనవరి మాసము ఇద్దరి నుండి అలాగే డిసెంబర్ మాసం అద్దరి వరకు ఇప్పుడు మనము ప్రయాణం చేయాలి పిల్లరా. ఈ ప్రయాణంలో ఈ 12 మాసాల్లో ఏ కష్టాలు ఉంటాయో, ఏ నష్టాలు ఉంటాయో, ఏ వ్యాధి బాధలు ఉంటాయో, ఏ దుఃఖాలు ఉంటాయో, ఎలాంటి శోధనలు ఉంటాయో మనకి తెలియదు పిల్లరా. కాబట్టి ఈ 12 మాసాలు మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. ఏ నెల ఏ శ్రమ వస్తుందో, ఏ నెల ఏ శోధన ఎదుర్కోవాలో, ఏ నెల ఏ సంక్షోభంలో మనం జారిపోతామో మనకి తెలియదు పిల్లరా. కాబట్టి ఇద్దరి నుండి మొదటి మాసం నుండి అద్దరి 12వ మాసం వరకు మనం క్షేమంగా ఈ సంవత్సరం అంతా మనం ప్రయాణం అవ్వాలంటే పిల్లరా, ఆ దోణిలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 78వ సంకీర్తన 13వ వచనంలో కూడా అద్దరికి అనే మాట కనబడుతుంది. 78వ కీర్తన 13వ సంవత్సరము, ఆయన సముద్రములను 2 పాయలుగా చేసి అద్దరికి వారిని నడిపించాను. హల్లెలూయా. అదేనా మాట అక్కడ? వారందరినీ అద్దరికి నడిపించను. ఎవరు వారు? పాత నిబంధనలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు సైనికుల నుండి, ఐగుప్తు రాజు ఫరో నుండి, ఫరో యొక్క మహాసైన్యము నుండి వారిని రక్షించడానికి ఆరిన నేలపై ఇద్దరి నుండి ఎర్ర సముద్రము అద్దరికి దేవాతి దేవుడు తోడుగా ఉండి క్షేమంగా నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. వారి పట్ల ఉన్న వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు చేరాలని దేవుడు వారి పక్షంగా ఉండి ఆలస్యమైన బుద్ధి చెబుతూ వారిని ఏం చేశాడు? 40 సంవత్సరాల తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నో డౌట్ మనం ఈ లోకంలో అందరం కూడా యాత్రికులమై ఉన్నాము. భూ లోకము మనకి శాశ్వతమైన లోకము కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఈ లోకంలో మనము యాత్రికులమై ఉన్నామని పత్రికా రచయిత అంటున్నాడు. ఎవరు? క్రీస్తు యొక్క విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఈ లోకంలో ఎవరట? వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద అండర్లైన్ చేద్దాం. పరదేశులమును ఎవరట? పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని చాలు. ఈ లోకంలో ఎవరు పిల్లరా? మనము యాత్రికులము. దేవుడు ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని మనందరికీ నిర్ణయించాడు. భూమి ఎవరికి కూడా శాశ్వతం కాదు. నేను గొప్పవాడినండి, ఐశ్వర్యవంతునండి, 10 తరాలు అనుభవించే సంపాదన నేను చేకూర్చానండి, నేను మరి చంద్రగ్రహంలో కూడా నేను రియల్ ఎస్టేట్ చేసి అక్కడ కూడా స్థలం కొనుక్కున్నానండి అన్నా కూడా ఎవడు బతకడు. ఇక్కడ నువ్వు చంద్రగ్రహంలో కొనుక్కో, ఇంకో గ్రహం మీద స్థలాలు కొనుక్కో, నువ్వు కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్కాలం వరకే ఈ భూమి మీద మనం జీవిస్తాం పిల్లల. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే వాక్యం చెప్తా ఉంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి 2024వ సంవత్సరంలో సమయాన్ని ఏం చేయాలి? ప్రాముఖ్యంగా సద్వినియోగము చేసుకోవాలి పిల్లరా. చాలా జాగ్రత్తగా గమనించండి. సమయము దేవుడిచ్చినటువంటి చాలా అమూల్యమైన ఆశీర్వాదం పిల్లరా. సమయం గడిచిపోతే మరలా తిరిగి రాదు. అవకాశం కొన్నిసార్లు చేజారిపోతే మరలా
తిరిగి రాదు ప్రియులరా. కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడే ఆశీర్వదించిన కొలది మనం ఏం చేయాలి? కుటుంబం కొరకు కష్టపడాలి, బిడ్డల కొరకు కష్టపడాలి, అలాగనే సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా ఏం చేయాలి? కష్టపడాలి. సేవా పరిచయ కొరకు మన తలాంతుల్ని, మన జ్ఞానాన్ని, మన యొక్క ఆర్థికపరమైన దీవెనలు దేని కొరకు వాడాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య అభివృద్ధి చెందుట కొరకు, అనేక ఆత్మలు రక్షణ కొరకు మనం మరింత పాటుపడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్న అవకాశం వచ్చినా ఏం చేయాలి? మీ సాక్ష్యాన్ని మీరు ఇతరులతో పంచుకోవాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్న, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ మీకు విమోచన కలగజేశాడు, దేవుడు మీ బిడ్డలను ఎలా స్వస్థపరిచాడు, అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు, ఇవన్నీ కూడా ఏం చేయాలి? అవకాశం వచ్చినప్పుడు వేరే వాళ్ళతో మనము వారి కష్టాన్ని ఆధారం చేసుకొని మన వ్యక్తిగత కుటుంబ సాక్ష్యాన్ని వారికి చెప్పాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం. నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను ప్రియులారా, దేవుడు మనల్ని ఘనపరచాలంటే, ఘనమైన స్థితిలో ఉంచాలంటే అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? మన సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆది కాండము 5వ అధ్యాయము మీరు గమనించినట్లయితే దానికి ముందు ఒక ప్రశ్న మీకు. భూమి మీద ఇప్పటి వరకు అధిక సంవత్సరాలు ఆయుష్ కలిగి జీవించిన వ్యక్తి ఎవరు? చూడకుండా ముందు చెప్పండి, తర్వాత చూడండి. ఎవరు అమ్మా? మెతుషలే. అమ్మగారు చెప్పారు, చప్పట్లు కొడదాం. ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే 969 సంవత్సరాలు జీవించాడు ప్రియులారా మెతుషలే. ఎవరు కుమారుడు? ఇప్పుడు చెప్పండి, ఎవరు కుమారుడు? భక్తుడైనటువంటి హానోకు గారి కుమారుడు, అలాగనే భక్తుడైనటువంటి నోవాహు యొక్క తాతయ్య గారు అన్నమాట. ఆదాము నుండి ప్రియులారా 8వ తరములో పుట్టినవాడు మెతుషలే. 7వ తరములో హనోకు, 8వ తరంలో పుట్టినవాడు మెతుషలే తర్వాత 10వ తరంలో పుట్టినవాడు ఎవరంటే భక్తుడైనటువంటి నోవాహు గారు ప్రియులారా. నోవాహు యొక్క తాతయ్య గారు అనమాట మెతుషలే. 969 సంవత్సరాలు. కానీ భూమి మీద అప్పటి దినాల్లో పాపము విస్తరించబడినప్పుడు మనుషులందరూ కూడా వారి హృదయాలని పాడు చేసుకొని జంతు మనస్తత్వంతో జీవిస్తూ ఉన్నప్పుడు, నేను శుక్రవార ప్రార్థనలో నేను మీకు చెప్పా, దేవాతి దేవుడు జంతువులను మానవుని ఒకే దినాన సృజించడం జరిగింది. ఒకే దినమున చేయబడినటువంటి భూ జంతువులకు మానవులకు ఉన్నటువంటి ఒకే ఒక్క తేడా ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, సేమ్ టు సేమ్ అయ్యే అవయవాలు జంతువులు కూడా ఉంటాయి ప్రియులారా. 2 కళ్ళు జంతువులకు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, బుర్ర కొంతవరకు ఉంది, చేతులు జంతువులకు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, శరీర సంబంధమైన అవయవ భాగాలు గుండె, కాలేయం, ఇక ఇతర ముఖ్యమైన భాగాలన్నీ ఊపిరితిత్తులు లేవా వాటికి? ఆదివారం అయితే కొంతమంది ఊపిరితిత్తులు కూడా తినేస్తారు. మటన్ ఊపిరితిత్తులు తినేవాళ్ళు లేరా? ఉన్నారు కొంతమంది. కాబట్టి సేమ్ టు సేమ్. కానీ దేవుడు వాటిల్లో లేనిదేంటి? మనలో ఉన్నది ఏంటంటే ఆత్మ ప్రియులారా. జంతువుల్లో ఆత్మ ఉండదు, ప్రాణమే ఉంటుంది. మనలో దేవుడు తన జీవాత్మను ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవాత్మ ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడానికి, దేవుని వలె ఆలోచించడానికి, దేవుని వలె మాట్లాడడానికి, ప్రతి విషయంలో కూడా దేవుని కోణములో అర్థం చేసుకోవడానికి, గాడ్స్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవడానికి ఈ జీవాత్మ మనకి సహాయపడుతుంది. ఎప్పుడు? మనలో ఉన్న జీవాత్మ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయినప్పుడు ప్రియులారా. మారు మనసు అంటే ఏంటి? టోటల్ చేంజ్ అనమాట. 360 degrees పాపం నుండి ఎటు తిరగాలి? లోకం నుండి దేవుని వైపు తిరగాలన్నమాట. దాన్ని ఏమంటారు? మారు మనసు అంటారు పిల్లలు. అంటే టోటల్ యూటర్న్ అనమాట. లోకం నుండి, పాపం నుండి దేవుని వైపు యూటర్న్ తిరగడం, దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు పిల్లరా. ఆ మారు మనసు అనుభవంలో ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుదినము మనం పొందుకోకపోతే మన బండిలో ఇంధనము లేనట్టే పిల్లరా. పెట్రోల్ లేని బండి, డీజిల్ లేని బండి, ఎప్పుడు చెప్తాను కదా, తొయ్యడానికి అంత కష్టంగా ఉంటుందో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం, భక్తి నీకు భారంగా అనిపిస్తుంది. ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, నీకు ఎలా ఉంటుందంటే భారంగా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మని ఇంధనాన్ని నువ్వు పొందుకున్నావు అనుకో, భక్తి నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఎప్పుడు ఉపవాస ప్రార్థన అంటారు, పాస్టర్ ఎప్పుడు ఆల్ నైట్ ప్రార్థన అంటారు. దేనికి? ఇంధనం ఎక్కువ ఉంది నీలో. ఏముంది? పెట్రోల్, డీజిల్. పరిశుద్ధాత్మ నీ లోపల ఊపుకుతూ ఉంటే దైవ సంబంధమైన విషయాల మీద మరింత నీకు ఆసక్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, 969 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ కాలపు మనుషులు ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. హల్లెలూయా.
అప్పుడేమో 900 పైగా జీవించారు ప్రియులరా. ఎక్కడ 7వ అధ్యాయం వరకు నోవాహు యొక్క జలప్రలయం తర్వాత దేవుడు ఏం చేశాడు? మానవుని ఆయుష్ కుదించాడు. ఎంతకు తగ్గించాడంటే జీవ పరిమాణము 120 సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడు? కుదించి తగ్గించేశాడు అనమాట. దేవునికి వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతా ఉంటే విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. బతుకంటే భయం లేదు, జీవితం అంటే భయం లేదు, ఇష్టానుసారంగా ఉంటున్నారు. కాబట్టి ఆయుష్ను కుదించి జీవన పరిమాణాన్ని తగ్గిస్తే కొంచెం బుద్ధి వస్తుందేమో. అయ్యో, భూమి మీద ఉన్న ఆయుష్ కాలము కొద్ది కాలమే, ఆ జీవించే కొద్ది కాలము దేవుని కొరకు జీవించాలి, నీతిగా యథార్థతగా జీవించాలని ప్రాణం మీద ఉన్న భయంతో అన్న మనస్సు ఆలోచనలు మార్చుకుంటారేమో అని దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని కుదించి తగ్గించాడు. మన ప్రసంగాంశం ఏంటి? చిన్న దోనె పెద్ద తుఫాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ 103వ సంకీర్తన 15వ వచనము మోషే భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, 103:15 త్వరగా చదవండి. 90వ కీర్తన 10వ వచనం, క్షమించాలి, 90వ కీర్తన 10వ వచనం త్వరగా ఎవరన్నా. నా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరాలు. మోషే అంటున్నాడు, దేవా, మా ఆయుష్ కాలము ఈ భూమి మీద 70 సంవత్సరాలు. కానీ జాగ్రత్తగా వినాలి, కొర్రలు, సామెలు, సజ్జలు ఇవన్నీ తింటే కనుక ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా. మామూలు ఆహారం తింటే 70 సంవత్సరాలు. జాగ్రత్త పడి ఆర్గానిక్ ఫుడ్, కొరలు, సామెలు, ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ ఫలాలు తింటే కనుక ఇంకో 10 years, అంతకన్నా ఏమీ ఉండదన్నాడు. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాల నుంచి ఎక్కడికి వచ్చింది మోషే కాలానికి? నోవాహు దగ్గర 120, మోషే దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ దేవుడు ఇంకా కుదించి తగ్గించాడు. 120 ఇచ్చినా కానీ వీళ్ళ బతుకులు మారట్లేదు, పాపం వైపే నిత్యము ఆకర్షించబడుతున్నారు. కాబట్టి మళ్ళీ దేవుడు కుదించి తగ్గించి ఏం చేశాడంటే 80 సంవత్సరాలు చేయడం జరిగింది. పిల్లరా, మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే కనే కమక పేరేంటి? కనే కమక విచిత్రంగా ఉంది. జపాన్ దేశస్థుడు పిల్లరా 117 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 117 సంవత్సరాలు. కనే కమాక అన్నటువంటి వ్యక్తి 117 సంవత్సరాలు జీవించాడు. 103వ సంకీర్తన 15వ వచనం త్వరగా చదవండి. 103:15 భూమి మీద మన ఆయుష్ కాలము బహు కొద్ది సంవత్సరాలే పిల్లరా. ఆ ఆయుష్ కాలములో మన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద సరైన అవగాహన మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించే ఆయన సాధనములుగా మనం ఉండాలి. చదవండి 103:15. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. దేవునికి స్తోత్రం. నిన్న చూసిన వాళ్ళు ఈరోజు కనపట్లేదండి. చాలా మంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు. నేను చెప్పాను కదా, నాని వెళ్ళిపోయాడు. నానితో పాటు సౌండ్ ఎక్విప్మెంట్లో ఫిక్సింగ్లో హెల్ప్గా వంశీ అనే కుర్రోడు ఉండేవాడు. ఎప్పుడు వస్తూ ఉంటాడు వంశీ అనే కుర్రోడు, ఎక్కువ మాట్లాడు, అలా కూర్చొని ఉంటాడు. వంశీ యొక్క అన్నయ్య 31వ తారీఖున తాగరా అన్న, తాగి తోగరా అన్న, తూగి తేలరా అన్న బండి మీద పాట పాడుకుంటూ వెళ్ళాడేమో నాకు తెలియదు, చెప్తున్నాను. అర్ధరాత్రి కాల సమయం 1:30కి 2 గంటల మధ్యలో పిల్లరా హైవేలో మరి దేన్ని ఏమడ్డొచ్చిందో మనకు తెలియదు కానీ ఆ త్రాగిన మత్తులో మరి అలాగా పడిపోయి ఆ కంకర రాళ్ళ మీద పడిపోయి తల పగిలిపోయి రక్తం అలా కారిపోతూ, రాత్రికాల సమయం నిర్మానుష్యంగా ఉంది, ఎవరు అట్టుకుండా ఎవరూ వెళ్ళలేదు పిల్లలు, ఎవరు చూసుకోలేదు. తీవ్రంగా రక్తము శరీరంలో నుంచి 3-4 గంటల పోయేసరికి చనిపోయాడు పిల్లరా. కుటుంబం, పిల్లలు ఉన్నారు. నిన్న చూసిన వారు ఈరోజు కనబడట్లేదు పిల్లరా. నిన్న మన మధ్యన ఉన్నవారు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆర్థికపరమైన అప్పుల భారంతో కుటుంబాలు చితికిపోయి పిల్లరా. కొంతమంది మహానగరాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారంటే గ్రామాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దేనికి? ఇక్కడ బ్రతకలేక గ్రామాల్లోకి వెళితే అక్కడనే ఏదో ఒకటి మేము బతుకుతామండి. ఇక్కడ లైఫ్ స్టైల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మహానగరాల్లో చాలా ఎక్కువైపోయింది, రెంట్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ కూరగాయలు కొనాలన్న రేట్లు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఆర్థికంగా ఎవరైతే పాపం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నారో కొంతమంది వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లరా. కాబట్టి నిన్న చూసిన వారి పరిస్థితి ఈరోజు ఇంకోలా ఉంటుంది. నిన్న గొప్పవారు అనుకున్నాం, కానీ ఈరోజు పేదవారు అయిపోయిన వారు చాలామంది ఉన్నారు పిల్లరా. నేను ఉన్నారనుకున్నాం, కానీ ఈరోజు లేరు. భూమి మీద మన లైఫ్కి గ్యారంటీ లేదు. వస్తువులు కొంటే అడుగుతాం, ఏమంటే గ్యారంటీ ఉందా? నేను మైక్ కొంటున్నప్పుడు అడిగామన్నమాట, ఏమంటే గ్యారంటీ ఉందా? గ్యారంటీకి అక్నాలెడ్జ్మెంట్ ఏంటంటే మీ బిల్లే గ్యారంటీకి అక్నాలెడ్జ్మెంట్ అన్నారు. దేవునికి స్తోత్రం. ఓ వస్తువులకి, భూమి మీద మానవుడు సృష్టించినటువంటి వస్తువులకి గ్యారంటీ ఉంది, కానీ నా దేహానికి, నా జీవితానికి గ్యారంటీ లేదు పిల్లరా. కాబట్టి గ్యారంటీ లేని మన జీవితాలు ఏం చేయాలంటే దేవుని యొక్క అధికారానికి మనము అప్పగించుకోవాలి. చిన్న దోణె ఏం చేశారు? చిన్న దోణిలో యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4:14 త్వరగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 4:14. నేను జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, త్వరగా చదవండి.
యాకోబు రాసిన పత్రిక 4:14. సంభవించును, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అందులో అంతలోనే మాయమైపోవు. మాయమైపోవు. ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి వారు గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం. యమన బిడ్డలు చాలా మంది ఉన్నారు, ఇంకా రక్షణ పొందని వారు. క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని నేను బ్రతిమాలుడుతూ ఉన్నాను. దయచేసి నూతన సంవత్సరంలో రక్షణ తీర్మానాలు తీసుకోవడానికి దయించి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పిల్లల రోజులు ఎలాగుంటాయో మనకి తెలియదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన యొక్క మరి ఆన్లైన్ మినిస్ట్రీలో ఒక స్త్రీ కాల్ చేసింది, యవనస్త్రాలు కాల్ చేసి, ఏమండి మీరు చెప్పిన మాటలన్నీ నేను వింటాను, ఇదిగో మారు మనసు పొందాలనిపిస్తూ ఉంది, కానీ కొన్ని సంవత్సరాలుగా పాపానికి నేను బానిస అయిపోయాను. నేను పరిశుద్ధంగా జీవించడం కన్నా పాపం చేసిన అనుభవమే నాకు ఎక్కువ. ఎప్పుడు చెప్తాను కదా, మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించలేమంటే పాపం చేసిన ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ. అందుకే ఎక్కువ మనం పాపంలో పడిపోతూ ఉంటాము. కాబట్టి ఆయన అన్నారు, అమ్మ ఈ రాత్రే ఒక మంచి తీర్మానం తీసుకుంటే నేను ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తాను, దేవుడిని గొప్ప విడుదల దయచేస్తారు. ఇదిగో ఆదివారాన పలానా చోట నేను మీటింగ్ వస్తూ ఉన్నాను, నువ్వు అక్కడికి వస్తే నేను బాప్తిజం ఇస్తాను, ఒక మంచి తీర్మానం తీసుకొని తొందరగా వచ్చి రేపంతా ప్రార్థనలు గడుపు, ఉపవాస ప్రార్థనలో అని ఆ దైవజనులు చెప్తే ఆమె నిర్లక్ష్యం చేసి ఆ శనివారం కూడా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే స్నేహితురాలు పబ్కి వెళ్ళిపోయింది. తాగి తందలాడడానికి 3 గంటల వరకు తాగితే పర్లేదు, మహానగరాలు ఉన్నటువంటి పబ్స్లో పిల్లరా ఏమంటారు దాన్ని, నార్కోటిక్ డ్రగ్స్ పిల్లరా, మానక ద్రవ్యాలు, నార్కోటిక్ డ్రగ్స్ అన్ని కూడా అక్కడ సప్లై చేస్తూ ఉంటారనమాట. అంటే మత్తులో నానా రుచులు చూడాలి. డబ్బు ఎక్కువ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, మత్తులో కూడా నానా రకాల ప్లెజర్స్ అన్ని అనుభవించాలన్నమాట. అంటే పాపాన్ని రకరకాల క్రొత్త రూపాల్లో అనుభవించాలని పాపంలో ఉన్నటువంటి మనుషులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫుడ్ ఉంది, బిర్యానీ ఏం చేస్తాము, ఒక రెస్టారెంట్లో తినాం, ఒకసారి మొఘల్ బిర్యానీ అంటాం, మరొకసారి ప్యారడైస్ అంటాం, మరొకసారి తాజ్ అంటాం. దేనికి? బిర్యానీ 4 చోట్ల తింటే అదొక ఆనందం మనకి. అలాగ పాపం చేసే వాళ్ళకి ఏంటంటే పాపాన్ని కొత్త రూపంలో చేయాలి, కొత్త అనుభవం పొందుకోవాలి. అలా నార్కోటిక్ డ్రగ్స్ తీసుకుంది పిల్లరా, డ్రగ్స్ తీసుకొని కారు నడుపుతూ ఇంటికి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది. 2 రోజుల క్రితం ఎవరు మాట్లాడారు? దైవజనుడు కాదు మాట్లాడింది. బహుశా ఆవిడ ఆయుష్కాలం ఇంకా 2 రోజులే ఉందని దేవుడు ఆ దైవజనుడి ద్వారా ఆ యొక్క పాపాత్మురాలతో మాట్లాడితే ఏం చేసింది? దేవుని స్వరానికి లోబడలేదు పిల్లరా, స్వచిత్తానుసారంగా అదే పాప కార్యం చేయడానికి వెళ్ళిపోయింది, చనిపోవడం జరిగింది. ఇప్పుడు చనిపోయి ఎక్కడుంది? నిత్య నరకాగ్ని శిక్షకి పాత్రురాలైంది. కాబట్టి ఎవరి బిడ్డలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆత్మీయంగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం పిల్లరా. మార్కు సువార్త 4:37. యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఉండగా ఓ పెద్ద తుఫాను రేగింది పిల్లరా. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, సాతానుకి భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల మీద అధికారం ఉన్నది. ఆదాము హవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి భూమి మీద పంచభూతాల యొక్క అధికారం, అంటే భూమి, ఆకాశము, అగ్ని, గాలి, నీటి మీద అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి సముద్రంలో తుఫాను ఎవరు రేకెత్తిచ్చారు? అపవాదైన సాతాను యేసుక్రీస్తు ప్రభువాని శిష్యుల్ని నేను అనుకుంటాను ఆ సముద్రంలో ముంచేయాలని చెప్పి ఒక పన్నాగం పన్నాడు. కానీ అక్కడ చూడండి పిల్లరా, అప్పుడు పెద్ద తుఫాను రేగే ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. నేను రాసుకున్నా, స్మాల్ బోట్ బిగ్ స్టామ్. రాసుకోండి, స్మాల్ బోట్ బిగ్ స్టామ్. చిన్న దోణె పెద్ద తుఫాను. పిల్లరా, 2024 సంవత్సరంలో ఎలాంటి శ్రమలు మనం ఎదుర్కోబోతున్నాం మనకు తెలియదు. కోవిడ్ వైరస్ మళ్ళీ ప్రబలుతుందని చెప్పి కొత్త వేరియంట్ ఆయా రాష్ట్రాల్లో కొంతమందికి సోకిందని వార్తా ఛానల్లో మనం వింటూ ఉన్నాము. అసలు కరోనా అంటేనే నాకు 3 అర్థాలు అర్థమైనాయి. కరోనా చెప్పండి ఏంటి? కరోనాలో కా, రో, నా 3 పదాలుగా దాన్ని విభాగిద్దాం. కా, రో, నా. కా అంటే ఏంటి? కరువు. కరోనా ఏం తీసుకొచ్చింది? మొట్టమొదటిగా కరువు తీసుకొచ్చింది. రా అంటే రోగాన్ని తీసుకొచ్చింది. నా అంటే నష్టాన్ని తీసుకొచ్చింది. పిల్లరా, ఏం తీసుకొచ్చింది? మొట్టమొదటి ఏం తీసుకొచ్చింది? కరువు తీసుకొచ్చింది, రోగాన్ని తీసుకొచ్చింది, భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చింది. పిల్లరా, అనేక మంది ఆ సమయంలో వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారాలు కూడా, ఇదిగో మేము మీ చేతిలో పెడతాం, ఒక్క సిలిండర్ ఇవ్వని బతిమాలకున్న వారు లేకపోలేదా?
ఒక్క సిలిండర్, ఇదిగో మెడలో ఉన్న చైన్లు, డబ్బులు లేక, మనీ సర్క్యులేషన్ లేదు, ఏటీఎంలో డబ్బులు లేవు. కొంతమంది మెడలో ఉన్న బంగారాలు, చేతుకున్న ఉంగరాలు ఇచ్చి బతిమాలుకున్నారు, కాళ్ళ వేళ పడ్డారు. దేనికి? ఒక్క సిలిండర్ దక్కితే నా భార్య బతికిద్దేమో, ఒక్క సిలిండర్ దొరికితే నా భర్త బతుకుతాడేమో, ఒక్క సిలిండర్ దొరికితే నా బిడ్డ బ్రతుకుతుందేమో అని ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా మొత్తాన్ని అమ్మి వేసుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లరా. హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే మరి ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఏం చేశారంటే బయట 5 లక్షలు దోచుకున్నారు. హాస్పిటల్ మాఫియా తెలుసా మీకు? హాస్పిటల్లో డబ్బులు కట్టించకుండా, ఇదిగో మా వాడు మీకు ఫోన్ చేస్తాడు, పలానా వీధిలోకి వచ్చేయండి, పలానా కారు ఉంటుందంటే బయట 5 లక్షలు కడితే ఆడేదో స్లిప్ ఇస్తే ఆ స్లిప్ తీసుకుని రిసెప్షన్లోకి వెళ్తే బెడ్ ఇచ్చేవాళ్ళు పిల్లరా. కాబట్టి కరోనా సంక్షోభంలో అనేక కుటుంబాలు చితికిపోయినాయి. ఊహించారా 2020 సంవత్సరంలో అంత పెద్ద సంక్షోభము, అలాంటి భయంకరమైన వ్యాధి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక్కడే కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినప్పుడు నేను మీకు చెప్పాను, రానున్న రోజుల్లో ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో కూడి ఆరాధన చేసుకునే పరిస్థితులు ఉండవు అని నేను ప్రవచనాత్మకంగా చెప్పి వెళ్ళాను. గుర్తుందా మీకు? గుర్తుందా? నేను చెప్పాను ఆ విషయాన్ని పిల్లరా. అదే జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము ఏం జరగబోతుందో మనకి, దేవా మాదైతే చిన్న కుటుంబము, నాదైతే చిన్న జీతం. పెద్ద కుటుంబాలు ఉన్నాయా? ఇప్పుడున్న కాలంలో లేవు పిల్లరా. అందరివి చిన్న కుటుంబాలే, ఇండివిజువల్ ఫ్యామిలీసే. కాబట్టి ఈ చిన్న కుటుంబానికి ఏ కష్టం రాబోతూ ఉందో, ఈ చిన్న కుటుంబానికి, నా చిన్న కుటుంబానికి ఏ నష్టం కలగబోతుందో, ఈ చిన్న కుటుంబం మీద ఏ అనారోగ్యం ఏలుబడి చేయబోతూ ఉందని నువ్వు భయపడుతూ వచ్చావేమో, కలవరంతో వచ్చావేమో, ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందని నువ్వు ఆందోళన పడుతూ ఉన్నావేమో, ఈ చిన్న కుటుంబంలోకి ఎవరిని ఆహ్వానించాలి? యేసయ్యను ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రము. అందరం చెప్దాం, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో నా చిన్ని కుటుంబంలో నీవు మాతో ఉండుము. దేవునికి స్తోత్రం. ఆయన నిశ్చయమైన దేవుడు పిల్లరా. చెప్పండి పక్కవారికి, దేవుడు నిశ్చయమైన దేవుడు. చెప్పండి, దేవుడు నిశ్చయమైన దేవుడు అంటే దానికి అర్థం ఏంటంటే ఈజ్ అన్ ఎవర్ చేంజింగ్ గాడ్ అన్నమాట. నిశ్చయమైన దేవుడు, ఎవర్ చేంజింగ్ గాడ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ చిన్న దోణిలో శిష్యుల పక్షంగా నిలిచి వారిని రక్షించడానికి సిద్ధపడిన దేవుడు. ఈ దినాన నూతన సంవత్సరంలో మన చిన్న కుటుంబం అనే దోణిలో ఆయన ప్రవేశించి మనల్ని కూడా సంరక్షించి క్షేమాభివృద్ధి కలగజేసి ఆయా సమయాల్లో గద్దించి ఆదరించే దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:3 చదవండి పిల్లరా. వాక్యమైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. 2 గద్దిస్తాడు, సరిదిద్దుతాడు. 3 ఆదరణ కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. 2 హెచ్చరిస్తాడు. పిల్లరా, పాపము చేశాము అని కయ్యానికి ఎప్పుడు తెలిసింది? పాపము చేశాము అని ఆదాము హవ్వకు ఎప్పుడు తెలిసింది? దేవుడు ప్రశ్నించినప్పుడు. గమనించాలి, మనం పాపం చేశాం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే జవాబుదారీతనం ఉన్నంత వరకు తెలుస్తుంది. గమనించండి, జవాబుదారీతనం ఉంటేనే మనం పాపం చేశామని తెలుస్తుంది. కయ్యనుతో దేవుడే ఉన్నాడు, కయ్యాను నీ తమ్ముడు ఎక్కడా? క్వశ్చన్, జవాబు చెప్పు, నీ తమ్ముడు ఎక్కడా అంటే చెప్పాడా? నాకేం పని, ఆడికి నేను కాపలాదారుని అన్నాడు. కాబట్టి జవాబుదారీతనం ఉన్నంతసేపు మనం తప్పు చేస్తున్నాం లేదో మనకి తెలుస్తుంది. కాబట్టి గద్దింపులు, హెచ్చరికలు మన మంచి కొరకే. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో పాస్టమ్ గారు, శోభమ్మ గారికి నేను చాలా 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 రైట్స్ ఇచ్చేసాను అన్నమాట. హల్లెలూయా. పరిచర్లో నేను ఏ స్థాయిలో ఉన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఒక బోధకుడిగా నేను ఎంత గుర్తించబడిన క్రైస్తవ సమాజంలో నేను ఎక్కడైనా తప్పిపోతే, ఎక్కడైనా వాక్యానికి విరుద్ధంగా ఉంటే, నా ప్రవర్తనలో కానీ, నా బోధలో కానీ, నా పరిచర్య విధానంలో కానీ నువ్వు నన్ను గద్దించవచ్చు, నువ్వు నన్ను హెచ్చరించవచ్చు అని ఫుల్ రైట్స్ ఇచ్చేసాను. కాబట్టి ఎప్పుడన్నా నేను తప్పిపోతూ ఉన్నప్పుడు, తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే పాస్టర్ గారు ఏం చేస్తారంటే రెడ్ లైట్ వేస్తారు. ఆగు, కూర్చో, ఈ విషయం ఎలా కదా నాతో మాట్లాడతారు. అప్పుడు నేను తనకి ఏం చేస్తానంటే లోబడతాను. పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన క్రిస్మస్ మాసంలో ఇంచుమించు 7-8 ప్రదేశాల్లో 7-8 క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలమైన అభిషేకంతో మీరందరూ చేసిన ప్రార్థన బట్టి దేవుడు నన్ను వాడుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాలు చేసినటువంటి ప్రయాసముతో, కష్టముతో, బాధలు, దుఃఖాలు దేవుని కొరకు నిలిచి చేసిన పరిచర్యకి ఇప్పుడు నాకు కొంత గుర్తింపు వచ్చింది. హల్లెలూయా. 7 సంవత్సరాలు పట్టింది. నేను ఒక ఉజ్జీవ ప్రసంగికుడిగా, ఒక మంచి ఆరాధికుడిగా, మంచి లోతైన ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చే అభిషక్తుడైనటువంటి దేవుని ఏర్పాట్లో నా సేవకుడిగా నన్ను గుర్తించడానికి 7 సంవత్సరాలు. ఉదయం నేను చెప్తా ఉన్నాను, శోభ నేను సంపూర్ణమైన పరిచర్యకు వచ్చి 7 సంవత్సరాలు యానివర్సరీ అయింది అని. హల్లెలూయా. చప్పట్లు కొట్టరా? అడిగితే కొట్టరా? మరి సంపూర్ణమైన పరిచర్యకు వచ్చి 7th యానివర్సరీ అన్నమాట నేను ఈ సంవత్సరంతో. పిల్లరా, అందుని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ సంఘ కుటుంబాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని నేను స్తుతిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మాకు మీరే చుట్టాలు,
మాకు మీరే బంధువర్గమై ఉన్నారు పిల్లరా. ఎందుకంటే మా తండ్రి వైపు తల్లి వైపు మిమ్మల్ని మేము వెలివేయబడిన వారం అన్నమాట, ఆస్తిపాస్తులను బట్టి పిల్లరా. కానీ సంఘమే కుటుంబంగా బంధువర్గంగా అన్ని విషయాల్లో మాతో నిలిచింది. స్థానిక బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ సంఘానికి కాపరిగా ఉన్నందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, శిష్యుల యొక్క విశ్వాసం పరీక్షించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్న దోణలో ఉన్నప్పటికీ ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. బైబిల్ చూడండి, యోహాను సువార్త 6:6. మరొకరు ఇర్మియా గ్రంథము 20:12తో రెడీగా ఉండండి. మాస్టర్ గారు, ఈ చిన్న కుటుంబంలో యేసయ్య ఉంటే ఈ సంవత్సరంలో మాకు కష్టాలు రావా, మాకు దుఃఖాలు ఉండవా, శ్రమలు ఉండవా అంటే ఉంటాయి. కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. చదవండి 6:6 యోహాను సువార్త. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు, అంటే ఏం చేద్దామన్నమాట, ఎవరిని? అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. దేవునికి స్తోత్రం. శిష్యులను పరీక్షించుటకు దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు కావాలని తుఫానికి వారిని ఉద్దేశపూర్వకంగా అప్పగించారు. సాతానే తుఫాను రేపింది సముద్రంలో, కానీ ఆ సాతానికి ఎవరు అప్పగించారు? ఉద్దేశపూర్వకంగా శిష్యుల యొక్క విశ్వాస పరిమాణాన్ని పరీక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు అప్పగించారు. ఇర్మియా గ్రంథము 20:12 త్వరగా ఇర్మియా 20:12. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, అండర్లైన్ చేద్దామా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. హల్లెలూయా. దేవుడు ఎవరిని చేస్తాడు? అనీతిమంతులను పరీక్షించడు, నీతిమంతుల్ని పరీక్షిస్తారు. పెద్ద పెద్ద టెస్ట్లు ఎవరికి పెడతారు? జ్ఞానవంతులు చూసారా, వాళ్ళు ఎప్పుడు కూడా పోటీ పరీక్షలు రాయడానికి ఇష్టపడతారు. ఎవరు? జ్ఞానవంతులు. ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, దానివైపేటలో ఉంటారు, పేరు నేను మర్చిపోయాను. ఆయన 30కి పైగా డిగ్రీలు చేశారు పిల్లరా. ఈనాడు ఆ వార్తా ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీకు తెలుసా అమ్మా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి డాక్టర్ గారు ఉంటారు, 30కి పైగా ఎంబీబీఎస్, లా, ఇంజనీరింగ్ అన్ని డిగ్రీలు చదివేశారు ఆయన. పిహెచ్డీలు, డాక్టరేట్లు 30 మీద ఉంది. ఎవరు చదువుతారు? జ్ఞానవంతులే ఎక్కువ చదువుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులకి, ప్రార్థనా పరులకి ఎక్కువ కష్టాలు ఇస్తారు. ఎందుకు ప్రియులరా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో చెప్పాను, ఏ ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఏ ఫెయిత్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఓ తండ్రి అనుకుంటాడు, నా బిడ్డ డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడా లేదా అని 50 రూపాయలు లేదా 60 రూపాయల ఖర్చుకి 500 రూపాయలు ఇచ్చి పంపించాడు, 500 కాగితం ఇచ్చి పంపించాడు. నా కుమారుడు డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాడా లేదా? నా చిన్నప్పుడు నేను అస్సలు నమ్మకంగా లేను. మా అమ్మగారు నాకు 500 రూపాయలు ఇస్తే కిరాణా కొట్లో ఒకవేళ 350 రూపాయలు అయితే నేను ఏం చేసేవాడినంటే లెక్కలు తారుమారు చేసేసి 500 రూపాయలకి బిల్లు రాయించుకొని తెచ్చేవాడిని. అది పాస్టర్ గారి తెలివి. ఒకప్పుడు ఏం చేసేవాడిని? 350 రూపాయలకి ఏం చేసేవాడిని? 500 రూపాయలు బిల్లు రాయించుకొని మా అమ్మగారికి ఇచ్చి 150 రూపాయలతో ఆ చిన్నప్పుడు నేను వీడియో గేమ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు వీడియో గేమ్ పిచ్చి బయట లేదు పిల్లలు, ఇళ్లలోకి వచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు ప్లే స్టేషన్లు, వీడియో గేమ్లు కొనుక్కుంటారు. మా చిన్నతనంలో వీడియో గేమ్ షాపులు ఉండేవన్నమాట. అక్కడికి వెళ్ళి కాయిన్లు కొనుక్కొని వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి ఏం చేసాం? డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నానా? నమ్మకంగా లేను. అలా తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొన్నిసార్లు డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడా? పొదుపు నేర్పించాం కదా, పొదుపు నేర్చుకుంటున్నాడా లేదా అని ఏం చేస్తారు? కావాలని 500 కాగితాలు 1000 కాగితాలు ఇస్తారు. అక్కడ తేలిపోతారనమాట. ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరు నమ్మకంగా లేరు. నెల తిరిగేసరికి ఎంత దాచావో చూపించన్నప్పుడు వాడు చూపించగలిగితే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను 1000 రూపాయలు కాదు 5000 ఇచ్చిన నా కుమారుడు పొదుపు చేయడం నేర్చుకున్నాడు అని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషపడతారు. నాకు పొదుపు చేయడం తక్కువని ఆ శోభమ్మ గారు ఏం చేశారంటే బిడ్డ పుట్టిన తర్వాత చిన్న డిబ్బీ కొన్నారు. మా ఇంట్లో చిన్న డిబ్బీ ఉందన్నమాట, డబ్బులు దాచుకునే డిబ్బీ. మాకు రూల్ ఏంటంటే ప్రతి ఆదివారము కుటుంబంలో ముగ్గురం కూడా ఖచ్చితంగా పెద్ద నోట్లు వేయాలంట. ఇదేం దారుణం అండి. 10 రూపాయలు ఆ డిబ్బీలోకి వేయకూడదట, మినిమం 500 అయితే ఆ డిబ్బీలోకి వేయాలట. అది ఎవరి సేవింగ్స్ అంటే నా బిడ్డ కొరకు అయినటువంటి సేవింగ్స్. దేవునికి స్తోత్రం. ఎంతమంది డిబ్బీలు డబ్బాలు నాకు అలవాట్లేదు. బిడ్డ పుట్టేసరికి నా సతీమణి అలవాట్లోకి నన్ను తీసుకొచ్చింది ప్రియులరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 5:25. ఆ పక్క పేజీ. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఏం చేసిందట? తిప్పలు పడిందట. అంటే ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళింది, ఎన్నో మందులు వాడింది. ఎన్ని సంవత్సరాలు తిప్పలు పడిందంటే 12 సంవత్సరాలు తిప్పలు పడింది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏం దొరికింది? పరిష్కారం దొరికింది. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాలు
వ్యాధి నయమవ్వలేదు పిల్లరా. ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో స్కానింగ్లు, ఎన్నో బ్లడ్ టెస్ట్లు, సూదులతో శరీరం అంతా గుచ్చేసి ఉంటారేమో ఆ రోజుల్లో ఉన్నటువంటి వైద్యాన్ని బట్టి పిల్లరా. కానీ రోగానికి పరిష్కారము లేదు. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్త్రపు చెంగును పట్టుకోగా ఆవిడికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయనకి ఏ కష్టం చెప్పుకున్నా కానీ నాకు 3 days టైం ఇవ్వా, ఆలోచించి చెప్తానని దేవుడు కాదు. హల్లెలూయా. ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ హీలింగ్. దేవునికి స్తోత్రం. శిష్యులు ఎలాంటి కష్టంతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఇన్స్టెంట్గా దానికి పరిష్కారము చెప్పారు. పిల్లరా, శిష్యులరా, ఈ విషయాన్ని నేను తండ్రి దగ్గర విచారించాలి, 5 days టైం ఇవ్వండి అనలా. ఎలాంటి దయ్యమైనా, ఎలాంటి రోగమైనా వారికి ఏం కలిగింది? అక్కడికక్కడే వారికి స్వస్థత, విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, అదే లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో 13 సంవత్సరాలుగా ఒక దురాత్మ చేత పీడించబడి, చూడండి చదవండి తొందరగా. లూకాసు సువార్త 13:11 ఎన్నేళ్ళమ్మా? అయ్యా ఇంకా ఎక్కువ, 18 అమ్మా. 18 ఏళ్ల నుండి అండర్లైన్ బలహీనపరచు దెయ్యము. పిల్లరా, కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే మన శరీరాల్లో బలహీనతలు కలగజేస్తాయి. కాబట్టి కొన్నిసార్లు దైవజనులుగా మేము ప్రార్థన చేసినప్పుడు, దేవా సహజ సిద్ధంగా ఈ యొక్క ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి వచ్చిన రోగమా, లేదా ఈ రోగము వెనకాల ఒక దురాత్మ, బలహీనపరచు దురాత్మ ఉన్నదా అని మేము ప్రార్థన చేస్తాం అన్నమాట. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? వాటిని గద్దించి వాటి నుంచి విడుదల కలిగిస్తాం. కాబట్టి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అలా వంగిపోయి ఉంది పిల్లరా. ఎక్కడుంది ఈవిడ? లోకంలో లేదు, సంఘంలో ఉంది. సమాజ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలకు వస్తున్నటువంటి భక్తురాలు. ఆమె కూడా అబ్రహాము కుమార్తె. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డ అయినప్పటికీ దురాత్మ చేత పీడించబడి ఆ రుగ్మతకి, బలహీనతకు లోనైంది. యేసుక్రీస్తు వారు వెంటనే ఏం ఇచ్చారు? స్వస్థతనిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు దేవుణ్ణి మనం డిమాండ్ చేయాలంటే 2024వ సంవత్సరంలో, దేవా నాకు ఇది చెయ్యి అని మనం అడగాలంటే మనలో ఏముండాలో త్వరగా ఆలోచించి చెప్పండి. నాకు ఇది చెయ్యి, నాకు ఇది చెయ్యి. ఇంకా 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 యథార్థత. వెరీ గుడ్, దగ్గరకు వచ్చేసారు. నేను అంటాను పిల్లరా, దేవా నాకు ఈ న్యాయం చెయ్యి అని ధైర్యం అడగాలంటే మొదట నీలో ధర్మం ఉండాలి, నీలో ధర్మం ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో నీతి ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడు నీలో ధర్మం ఉంటే దేవుని నువ్వు న్యాయాన్ని అడగగలవు. దేవునికి స్తోత్రం. చూడండి మీరు లూకాసు వార్త చూడండి, త్వరగా చూడండి. లూకాసు వార్త 13:11 వచనం చదివితే పిల్లరా, అక్కడ సిమియోను అనమన్నటువంటి సొంకపు గుత్తదారుని యొక్క గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు విందు చేస్తా ఉంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద పడి, మరి ఆవిడ ఏం చేసిందంటే కన్నీటితో ఆయన పాదములను తుడిచి అచ్చజటామాంసి బుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోయటం జరిగింది పిల్లరా. అప్పుడు సీమోన్ ఏమంటున్నాడు? సుంకపు గుత్తదారుడు సీమోన్ అంటున్నాడు, బోధకుడా, ఈమె పాపాత్మురాలని నీకు తెలియదా? ఆమె నిన్ను ముట్టుకుంటుంటే నువ్వెందుకు ముట్టుకొనిస్తున్నావు? నువ్వు దేవుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, పాపాత్మురాలు నేను ముట్టుకున్నప్పుడు నువ్వు లేగాలి కదా, ఆమెను దూరంగా పెట్టాలి కదా. అంటే బాబు నువ్వు చెప్పింది చాలా న్యాయంగా ఉంది. ఏమన్నా యేసయ్య? జాగ్రత్తగానండి, నువ్వు చెప్పింది చాలా న్యాయంగా ఉంది, నువ్వు చెప్పింది న్యాయంగా ఉంది, కానీ నీలో ధర్మం లేదుగా అన్నారు. కింద చదివి నాకు చెప్పండి, ధర్మం ఏంటో చదవండి, చదివి చెప్పండి, ధర్మం ఏంటో చెప్పండి. ఓ ధర్మాన్ని మర్చిపోయాడు ఆయన. యూదుడైనటువంటి ఆ సుంకపు గుత్తదారుడు ధర్మాన్ని ఏం మర్చిపోయాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లోకి వస్తే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, తల మీద ఒలీవ నూనె అద్దల. యూదుల యొక్క ఆచారం, సాంప్రదాయం ఏంటంటే అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఇంటి యజమానుడు ఏం చేస్తాడంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు, తువ్వాలు ఇస్తాడు పిల్లరా. తర్వాత ఒలీవ నూనెతో తలని అద్దుతాడు, తర్వాత హత్తుకొని ముద్దు పెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను హత్తుకోలేదు, ముద్దు పెట్టలేదు, కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు, కనీసం తువ్వాలు ఇవ్వలేదు నేను కాలు తుడుచుకోవడానికి, నీకు అసలు ముందు నువ్వు ధర్మాన్నే పాటించకుండా పెద్ద న్యాయం మాట్లాడుతున్నావు ఏంటి? హలో అన్నాడు యేసయ్య. అర్థమైందా విషయం? న్యాయాన్ని మనం అడగాలంటే మనలో ఏముండాలి? ధర్మం ఉండాలి పిల్లరా. మనం చేయవలసిన విషయాలన్నింటిలో మనము కరెక్ట్గా ఉండాలి. ఆరాధన 8:30 10:30 ఆ ధర్మం అంటారా? చెప్పండి మీరే. ఉపవాస కుడికల్లో దైవజనులు చెప్పారు, ఆయన పస్కా పండుగకు 6 దినాల ముందర యెరూషలేమునకు వచ్చాను అనగానే ప్రసంగం అయిన తర్వాత కొన్ని సాక్ష్యాలు విన్న పాస్టర్ గారు, నేను వచ్చే ఆదివారం నుండి 6 నిమిషాల ముందే వస్తాను ఆరాధనకి, ఆ తర్వాత వారం నాకు కనబడలేదండి. వాళ్ళు చెప్పారు. చాలా మంది చేతులు అబద్ధాలు ఆడకండి. ఏమన్నారు? వచ్చే ఆదివారం నుంచి 6 నిమిషాల ముందు వచ్చేస్తామని అంత చక్కగా దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడుతున్నారండి. అయ్యయ్య, బటాలీల్లో వెళ్ళినట్టు వెళ్ళేస్తున్నారు అబద్ధాలు. మీరు తప్పు కదా అది. ఎంతమంది అన్నారు చెప్పండి?
ఇంచుమించు అందరూ అన్నారు. కనబడ్డారా? మరి రాలే. చూడ తప్పు కదా మరి అది. కాబట్టి దేవుణ్ణి మనం న్యాయం అడగాలంటే, దేవుడిని న్యాయం కొరకు నిలదీయాలంటే మనలో ఏముండాలి? ధర్మం ఉండాలి ప్రియులరా. దేవునికి స్తోత్రం. చూద్దాము ఆ విలాప వాక్యముల గ్రంథము త్వరగా చదువుకొని ముగించేసుకుందాం. సమయం చాలా మించిపోయింది. విలాప వాక్యముల గ్రంథము త్వరగా చదివి ముగించుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన. చాలు ప్రియులరా, 2020వ సంవత్సరము మార్చి మాసము నుండి భారతదేశం యొక్క పరిస్థితి ఇదే కదా. రాయబడిన మాట ఏంటి? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతి ఆయను. జనసంచారం ఉందా? కోవిడ్ లాక్డౌన్లో పట్టణాలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి, వీధులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి, రాజమార్గాలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. మనుషులు ఎవ్వరు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు పిల్లరా. మళ్ళీ అలాంటి పరిస్థితులు రావచ్చేమో. దానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం. తర్వాత 2వ వచనము. రాత్రి అంది అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. ఎవరు ఏడవలేదండి కరోనా కోవిడ్ పరిస్థితుల్లో? అందరూ ఏడ్చారు, కన్నీటి ప్రాయం అయిపోయారు పిల్లరా. సొంత కుటుంబస్తులు చనిపోతూ ఉంటే ఎంత భయంకరమైన స్థితి ఏంటంటే వారి అంత్యక్రియలు కూడా వెళ్ళలేని పరిస్థితులు, సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళలేని పరిస్థితులు. కొంతమంది అయితే సహజ సిద్ధంగా శరీర బలహీనతతో మరణించినప్పటికీ ఆ యొక్క దేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొస్తే ఇంటి ముందు కూడా పెట్టనివ్వని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం చూడండి పిల్లరా. కోవిడ్తో చనిపోయాడు అనుకోని ఏం చేశారు తెలుసా? అటు నుంచి అటే తీసుకెళ్ళిపోండి అని ఎంతోమంది అడ్డుకున్నారు పిల్లరా. అంత భయంకరమైన పరిస్థితిని మనం అనుభవించాము. ఎంతోమంది కన్నీళ్లు కార్చారు పిల్లరా. చూడండి 3వ అధ్యాయం విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయనను దెబ్బలు కొట్టుచున్నాడు. ఏమన్నాడు అక్కడ? దినమల్లా మాటి మాటికి దెబ్బలు కొడుతున్నాడు. ఎందుకండి ఇంత శ్రమ? ఎందుకని నాకే ఎన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని నష్టాలు, నాకే ఎన్ని శోధనలు ఎందుకని దినమల్లా దేవుడు నన్ను పరీక్షిస్తూనే ఉంటున్నాడు. ఇంకెంతకాలం ఈ పరీక్ష అని పోయిన సంవత్సరం బాధపడ్డావేమో. కింద వచనంలోకి వెళ్దాం. చూడండి 8వ వచనం. నేను బతిమాలి మొరలాడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు అయిపోయాడు, నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదని శ్రమలకు తాళలేక మనుషుల యొక్క మనసులు కూడా చెరచబడినాయి పిల్లరా. శ్రమలకు తాళలేక కోవిడ్లో ఏమన్నారు తెలుసా? దేవుడు లేదు దయ్యం లేదండి అన్నారు. ఏమన్నారు తెలుసా? కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు వచ్చినాయి, దేవుడు లేదు దయ్యం లేదు, అసలుకి ఆ దేవుడే ఉంటే ఎంతమంది చచ్చిపోతూ ఉంటాయని పరలోకం నుంచి చూస్తూ ఉంటాడా అని అనేక మతస్థులు ఏమైపోయారంటే నాస్తికులు అయిపోయారు. ఎందుకంటే అప్పుడు దాకా చేసిన భక్తి యొక్క ఫలం ఇదేనా? ఇంత భక్తి చేశాను, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, ఇంత భక్తి చేశాను, నా కుటుంబస్తులు ఎందుకు చనిపోవాలి, నా భార్య ఎందుకు చనిపోవాలి, భర్త ఎందుకు చనిపోవాలి, పిల్లలు ఎందుకు చనిపోవాలి అని కొంతమంది ఏమయ్యారు తెలుసా? నాస్తికులు అయిపోయారు పిల్లరా. దేనికి మాట ఏంటి అక్కడ? చూడండి. నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. 11వ వచనము. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు, నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోయారు పిల్లరా. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు కోవిడ్లో చాలా మంది ఉన్నారు. తర్వాత 14 నా వారందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను, దినమెల్లా వారు పాడునటి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చూడండి పిల్లల. తర్వాత 21వ వచనం నుండి 18వ వచనం. నా బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసా? కోవిడ్ సంక్షోభంలో పిల్లరా వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఈ యొక్క వైరస్కి శాశ్వత పరిష్కారం మేము కనుగొనలేకపోయాము, తాత్కాలికంగా వ్యాక్సిన్లు చేసుకోండి అన్నారు. ఏమన్నారు? తాత్కాలికంగా వ్యాక్సిన్ చేయించుకోండి. వ్యాక్సిన్ వల్ల కూడా చాలా మంది చనిపోయారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పిల్లరా వ్యాక్సిన్స్. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే 10 సంవత్సరాలు ల్యాబ్లో పరిశోధన చేయాలి. ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే, జనాలకి ఉపయోగించాలంటే వైద్యులు ఆ వ్యాక్సిన్ మీద ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ల్యాబ్లో పరీక్ష చేయాలి. 3 నెలల్లో వచ్చింది వ్యాక్సిన్. దాన్ని నమ్మాలంటారా? అది తాత్కాలిక పరిష్కారమే, శాశ్వత పరిష్కారం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఆశలు లేవనుకుంటే మీకు ఆశలు లేవు ప్రాణాల మీద. ఏదో వ్యాక్సినేషన్ చేయించుకుంటే బ్రతుకుతామేమో అనుకున్నారు, కానీ చేయించుకొని మరలా సోకి చనిపోయిన వారు కూడా ఉన్నారు పిల్లరా. 21వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. ఒక 5 విషయాలు దేవుని గురించి. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కృప కలిగిన దేవుడు. 115వ సంకీర్తన 50వ వచనం చదువుతారా?
115, 119, 50, 119, 50 త్వరగా 119, 50. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. రిమెంబర్ గాడ్స్ వర్డ్. ఈ నూతన సంవత్సరంలో నీ కష్టం వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. 23వ వచనము చివరి భాగము, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. స్నేహితులను నమ్మి మోసపోయావేమో, కుటుంబస్తులను నమ్మి మోసపోయావేమో, ఇరుగు పొరుగు వారిని నమ్మి మోసపోయావేమో. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. 3వ విషయం, తను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు. ఎంత పాపం చేసినా, ఎంత పెద్ద దోషమైనా, ఎంత దైవ వ్యతిరేకమైన కార్యమైనా క్షమించి ప్రేమించి తిరిగి హక్కున చేర్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తప్పు చేశారు, కొట్టారు, పిల్లల్ని ఏడుస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? ఏడవని వదిలేస్తారా? మా బాబుకి పిర్ర మీద టపీమని ఇచ్చా, నేను టపీమని కొట్టా, ఏడ్చాడు, గట్టిగా ఏడ్చాడు అనమాట. ఏడవగానే మళ్ళీ నేను హత్తుకొని మళ్ళీ నేను ముద్దులు పెట్టసాగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన కొడతాడు, కానీ తిరిగి మళ్ళీ అదే దేవుడు హక్కున చేర్చుకుంటాడు. 4వ విషయం, నరులు ఆశ కలిగి యెహోవా ఆగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. వాగ్దానాలు నెరవేర్చబడే వరకు నూతన వాగ్దానాలు తీసుకున్నారు. వాచ్ నైట్ సర్వీస్లో వాటి నెరవేర్పు కొరకు ఏం చేయాలి? ఓపికతో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. 31వ వచనం, పిల్లరా, ప్రభు సర్వకాలము విడనాడడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో భార్య భర్తను వదిలేస్తుంది, భర్త భార్యను వదిలేస్తారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను సర్వకాలము నిన్ను విడనాడే దేవుణ్ణి కాను. నీ బలహీనతలు, నీ లోటుపాట్లు ఇవన్నీ కూడా నేను క్షమించి, నిన్ను ఆదరించి, నేను ప్రేమించి, నేను విడనాడకుండా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. చూడండి పిల్లరా, చివరి మాట 40వ వచనము, 39, 40 చదివి ముగించుకుందాం. 39, 40, 41 క్షమించాలి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందు దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపవలెను. ఏం చేయాలట? మార్గములను పరిశోధించుకొని. మొట్టమొదటి మాట. 2, యెహోవా తట్టు తిరగాలి. 3, మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. తిరుగుబాటు చేసిన వారము కనుక, ద్రోహులము కాక పశ్చాత్తాపముతో పిల్లలు ఆయన క్షమాపణని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మార్క్స్ వార్తకు వద్దాం. చివరి మాట, ప్రసంగం అయిపోయింది. తొందరగా మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం. చూడండి 38వ వచనము, 39వ వచనం చదువుతా ఉన్నాం. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయన. చివరి పదం అండర్లైన్ చేసాం, మిక్కిలి నిమ్మలమాయమని. ఇంగ్లీష్లో గ్రేట్ కామ్నెస్. ప్రసంగం అయిపోయింది. 3 పదాలు మరలి చెప్పండి. ఫస్ట్ స్మాల్ బోట్. చెప్పండి. స్మాల్ బోట్ అంటే చిన్న కుటుంబము. బిగ్ స్టార్మ్, పెద్ద సమస్య, పెద్ద సంక్షోభము. 3, గ్రేట్ కామ్. హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమైన. దేవునికి స్తోత్రం. కాబట్టి న్యాయవంతులుగా నీతి, యథార్థత, పరిశుద్ధతో కొనసాగుదాం పిల్లరా. మనము ధర్మాన్ని పాటించగలిగితే దేవుడు న్యాయకర్తగా మన పక్షంగా ఉంటాడు. దేవునికి మునుపు చేసిన తీర్మానాలను జ్ఞాపకం చేసుకొని ఆ తీర్మానాల్లో ముందు కొనసాగిపోదాం. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాము. చిన్న పాట పాడుతూ ఉండగా మన కానుకలు దేవునికి చెల్లించుకుందాం పిల్లరా. దేవునికి